హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను అనమాట. ఇంకా ప్రోడక్ట్ ఇంటికి వచ్చాక మా పిల్లలు అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడండి, ఇంకా ఏంటిది అని అడుగుతున్నారు. వాళ్ళే ఇంకా నేను ఓపెన్ చేస్తా అని తీస్తున్నారనమాట. ఈ ప్రోడక్ట్ వాళ్ళ కోసమే బుక్ చేశానేమో అని ఎంతో ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, మా చిన్న పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఏంటది అని. మొత్తానికి బాక్స్ అయితే ఓపెన్ చేసేసారనమాట. చూడండి, వాళ్ళు ఇంకా ఓపెన్ చేస్తుంటే వచ్చేసింది ఇదేంటో మన కోసమే అన్నట్లు చూస్తున్నారు. కానీ ఫైనల్గా ఓపెన్ చేసేసారు. చూడండి, నేనైతే నవ్వు ఆపుకోలేదన్నమాట. ఇంకా బాక్స్ చూసేసరికి వాళ్ళు నీ కోసం పెట్టుకున్నావా అన్నట్టు పెట్టింది మా చిన్న పాప అయితే. ఇంతకీ ఇది ఏంటి అనుకుంటున్నారా? ఫేస్ క్రీమ్ అనమాట. నాకైతే బయట షాప్స్లో కొనుక్కుంటుంటే ఏది నచ్చట్లేదు. అన్ని కెమికల్స్ అయితే యాడ్ అయ్యి ఉంటున్నాయి. నేను ఎప్పుడు ఎక్కువగా ఫేస్ క్రీమ్స్ ఏవి అప్లై చేయను అనమాట. ఎప్పుడో నెలకు ఒకసారి అప్లై చేస్తాను. అది కూడా బయటికి వెళ్ళాల్సి వస్తేనే యూజ్ చేస్తాను, లేకపోతే అస్సలు యూజ్ చేయను నేను క్రీమ్స్. ఇంకా ఇది జస్ట్ హెర్బల్ వాళ్ళది హెర్బల్స్ అనమాట. అంటే కెమికల్స్ తక్కువ ఉంటుందేమో అని అయితే నేనైతే కొన్నాను. కెమికల్ ఉంటుందో మనకైతే క్లియర్గా తెలియదు, ఎలా ఉందో అని అయితే ఆర్డర్ పెట్టాను. నేను అప్లై చేసుకొని చూశాను. తర్వాత పిల్లలు కూడా నాకు అని కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకొని చూశారనమాట. మొత్తానికి ఈ క్రీమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.